ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీరందరూ కథలు మిస్ అవుతున్నారని నాకు చాలామంది చెప్తున్నారు. మీరు రియల్గా మిస్ అవుతున్నారా? అందుకే మీకోసం ఈరోజు ఒక సూపర్ కథను తీసుకొచ్చాను. ఓకే, ఆ కథ మీ అందరి కోసం మీరైతే తప్పకుండా చూడాలి. ఓకే, ఎనీ టైం ఎనీ స్టోరీస్ అన్నీ ఫాలో అవుతూ ఉండండి. మీకు చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఈ కథలతో మీరు కూడా రిలాక్స్ అవుతూ ఉంటారు. ఓకే, సో లెట్స్ బిగిన్ ద షో. సో ఎక్కడున్నారు మీరంతా? మీరు ఎక్కడన్నా ఉండండి, ఎంత పెద్ద గ్రూప్లో అయినా ఉండండి, చక్కగా నా వీడియోని ఓపెన్ చేసి చక్కగా చూడండి. సో దాట్ మిగతా వాళ్ళంతా కూడా ఈ వీడియోస్ చూసి వాళ్ళు కూడా నాకు లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోస్ని. నేను ఒక వుడ్డి క్రియేటర్ని, ఐ జస్ట్ బార్న్. సో మీ లైక్లు నాకెంతో ఎనర్జీని ఇస్తాయి. ఆ ఎనర్జీతో సూపర్గా మంచి మంచి స్టోరీస్ని మీకు వినిపించడానికి నేను మరలా వస్తాను కదా. సో అందుకోసం ప్లీజ్ 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 లైక్ చేయండి. ఓకే, సో అయితే ఈరోజు మనం చెప్పబోయే కథ ఒక ఊరు ఉందంట. ఏం ఊరు అది? ఆ ఊరి పేరు రామాపురం. రామాపురంలో రామయ్య అనే ఒక రైతు ఉన్నాడట. ఆ రైతుకి ఒక గాడిద, ఒక గుర్రం ఇవి ఉన్నాయట. అయితే ఈ గాడిద గుర్రము వాటి పని అవి చేసుకుంటూ వెళ్తూ ఉండేవట. కానీ గుర్రం ఎలా ఉంటుంది? చక్కగా అందంగా మంచి కళ్ళతో మంచి జూలతో మంచిగా ఇలా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. అది అందంగా, దానికి అందగత్తనని టెక్కు, ఆ టెక్కుతో గాడిదని ఎప్పుడూ ఇన్సల్ట్ చేస్తుంటుందట. చీచి పోవే గాడిద, నువ్వు చూడు ఎలా ఉన్నావు, ఎప్పుడు మూటలే మోస్తావు, నేను చూడు ఎంత అందంగా ఉన్నానో, నన్ను అసలు బీట్ చేసే వాళ్ళే లేరు, ఐఎమ్ ద క్వీన్ ఇన్ ఎవ్రీథింగ్ అని చెప్పుకునేదట. ఇక గాడిద పాపం దాని బ్రతుకంతా మూటలు మోసి మోసి అది చాలా దీనంగా ఉండేదట. అయితే ఒకరోజు ఈ గాడిద గుర్రం వాటర్ తాగుతున్నాయట. అయితే గుర్రం ఏం చేసింది? దాని పొగరు కదా, అది పెద్ద అందగత్తె అని ఫీల్ అవుతూ ఉంటుంది. సో దాంతో గాడిదని, వస్తే గాడిద అవతలకి పోవే, ఫస్ట్ నేనే నీళ్లు తాగాలి, నేను తాగిన తర్వాతే నువ్వు తాగాలి, ఎందుకంటే నేను చాలా అందంగా ఉంటాను, నువ్వు ఒక గుడ్డి గాడిదలాగా ఎప్పుడు చాకిరి చేస్తూ ఉంటావు అనేసి దాన్ని బాగా మాటలతో హింసిస్తూ ఉండేదట. అయితే పాపం గాడిద, ఎందుకు గుర్రం ఎప్పుడు నన్ను ఇట్లా మాటలతో చిత్రవద చేస్తున్నావు, నా మనసు ఈ మాటలకి ఎంతో బాధ గురవుతుంది, ప్లీజ్ నన్ను బాధ పెట్టకు అనేసి గాడిద ఎంతో ఏడ్చేదట. అయినా సరే ఈ గుర్రం, దానికి పొగరు కదా, టెక్కులాడి అదంతే, అది మారనే మారదు. అయినా సరే చిచి గెట్ లాస్ట్ అనేసి అది గాడిదని కాలితో తన్నేసేసి పోయేదట. అది ఎట్లా చాలా వయ్యారంగా ఇట్లా 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 అని పోయేదట. సో ఇలా నడుస్తూ ఉన్నాయి. అయితే ఒకరోజు ఏమైంది, ఆ రైతుకి ఒక పెద్ద పని వచ్చిందట. వచ్చి వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. వేరే ఊరు వెళ్ళే టైంకి ఆయన కొన్ని సామాన్లను తీసుకెళ్ళాలి, కొన్ని ధాన్యం మూటలు. అయితే తనేం చేశాడు, ధాన్యం మూటల్ని ఈ గాడిద మీద వేసి గుర్రంతో వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే గాడిద ఒక్కతే అన్ని బస్తాలు ఎలా మోస్తుంది పాపం, అది అడుగులో అడుగు ఇయ్యలేక
చిన్నగా నడుస్తుంది. అది పాపం గుర్రంని హెల్ప్ అడిగిందట. చూడవే గుర్రం, ఇన్ని బస్తాలు నా మీద రైతు వేశాడు మోయటానికి, నేను ఇన్ని మొయ్యలేకపోతున్నాను, ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయి. నా దగ్గర 4 బస్తాలు ఉన్నాయి, అట్లీస్ట్ 2 నువ్వు క్యారీ చేయి, 2 నేను చేస్తాను, అప్పుడు నేను కొంచెం నడవగలుగుతాను అని చెప్పినా సరే గుర్రం, చిచి వేస్ట్ ఫెలో, డోంట్ ఆస్క్ మీ ఆల్ దిస్, నేను చెయ్యను ఇవన్నీ, ఈ పని నీదే, చావు నువ్వు ఎట్లయినా, నాకు ఎలాంటి సంబంధం లేదు. అది మంచిగా వయ్యారంగా ఇట్లా 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 నడుచుకుంటూ పోతుందట. ఇంకేముంది, పాపం గాడిద నడవలేక నడవలేక నడిచి ఒక చోట కుప్పకూలిపోయిందట. కుప్పకూలేసరికి ఇక రైతు వెనక్కి తిరిగి వచ్చి, అయ్యయ్యో ఏమైంది గాడిదకి, ఎందుకు ఇలా కుప్పకూలిపోయింది, సరే ఒక పని చేద్దాం, దీన్ని తీసుకెళ్ళి గుర్రం మీద పడేద్దాం అన్నీ, అదే కరెక్ట్, ఎందుకంటే అది ఏమి మొయ్యకుండా వస్తుంది కదా, సో ఈ పని చేద్దాం అనేసి ఈ బస్తాలు ప్లస్ గాడిదని మొత్తం ఆ గుర్రానికి వేసేసి వాళ్ళు చక్కగా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నారట. ఇప్పుడు గుర్రం పని ఏమైంది, గుర్రము ఇప్పుడు గాడిదని మొయ్యాలి, ప్లస్ దాని మీద ఉన్న సంచుల్ని మొయ్యాల్సి వచ్చింది. ఓ మై గాడ్, ఎంత పని జరిగిపోయింది దేవుడా, అది అడిగినప్పుడే నేను ఇంత హెల్ప్ చేసుంటే నాకు ఇలాంటి గతి పట్టేది కాదు కదా దేవుడా, ఇప్పుడు ఈ గాడిద దాన్ని నేనే మొయ్యాల్సి వస్తుందే, దేవుడా కాపాడు అనేసి గుర్రం ఏడ్చుకుంటూ కుయ్యో మొర్రో కుయ్యో మొర్రో కుయ్యో మొర్రో అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తుందట. అలా నడిచి వాళ్ళు ఆ ఊరు చేరుకున్నారట. సో అంతటితో రైతు ఓకే ఇంకా చాలే, ఈరోజుకి చాలా అలసిపోయామనేసి మొత్తం సామాన్లు దించి వాటికి ఫుడ్ పెట్టి రెస్ట్ తీసుకోమని చెప్పారట. చూసారా, మనం జస్ట్ కథలు వినటమే కాదు, దాంట్లో ఉన్న ఒకలాంటి నీతిని, ఈ నీతి ఓన్లీ చిన్నపిల్లలకే కాదు, ఇది పెద్దవాళ్ళకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గాడిద గుర్రం కథలో ఉన్న నీతిని మనందరము గమనించాలి. సో మనం పని చేసే చోట కూడా ఒకళ్ళు ఎక్కువ పని చేస్తూ ఒకళ్ళు తక్కువ పని చేస్తూ ఉన్నప్పుడు మనం ఇప్పుడు షేర్ చేసుకోవటాన్ని అలవాటు చేసుకోవాలి. భారం మొత్తం ఒక మనిషి మీద పడితే పాపం ఎంతగానో చేస్తారు, వాళ్ళు కూడా మనుషులే కదా, చేయలేరు. అదే రకంగా అందంగా ఉన్నాము, గడుస్తనంగా ఉన్నాము, మన మాటలు అన్నీ చెల్లుతాయి అంటే చాలా చాలేవమ్మ పో అంటది. సో అందుకే మనం ఎంత అందంగా ఉన్నా సరే మన కాళ్ళు ఎప్పుడూ భూమి మీదే ఉండాలి. పక్కన వాళ్ళ ఎంత పని చేస్తున్నారు, మనం ఏమన్నా వాళ్ళకి హెల్ప్ చేయగలమా అనేది కంపల్సరీ మనం ఆలోచించి హెల్ప్ చేయాలి. అది ప్రతి ఒక్కళ్ళు కేర్ తీసుకోవాల్సిన విషయం అన్నమాట. ఓకేనా? మరి ఈరోజు మీ అందరికీ ఈ కథ చెప్పటంలో జస్ట్ ఏదో పిల్లలకి చెప్తున్నాము అని కాదు, దీంట్లో ఉన్న నీతిని మనం యాక్చువల్గా ఈ సాఫ్ట్ ఉన్న నేచర్ని మర్చిపోతున్నాం. మనం మన లైఫ్లో ఒక సాఫ్ట్ నేచర్ని మర్చిపోయి మన పిల్లల దగ్గర ఉన్న టెండర్ లాంటి ఆ బిహేవియర్ని, ఆ నేచర్ని మర్చిపోయి మనం మన ఉరుకుల పరుగుల ప్రపంచంలో పరిగెడుతూ 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 అలసిపోతున్నాము. సో ఆ అలసట నుండి ఇది ఒక మంచి ఉపశమనంగా చక్కగా మంచి మంచి కథలు అప్పుడప్పుడు విన్నామనుకోండి, దాంట్లో ఉన్న ఒక మంచి నీతిని మనకు అర్థమవుతుంది. అది చూసి ఎంజాయ్ చేస్తాము, అప్పుడప్పుడు మనలో ఉన్న చైల్డ్ని కూడా నిద్రలేపుతాము.
సో ఇలా అన్నమాట ఈరోజు ఈ కథని మనం ముగిచ్చేద్దాం. ఓకేనా? మీరందరూ సూపర్గా కథలు వింటూ ఎంజాయ్ చేయండి. మరొక మంచి కథతో రేపటి రోజు మీ అందరినీ కలవటానికి మళ్ళా వస్తాను. ఓకే, బాయ్.